హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత రాజా వ్లాగ్స్. ముందు రోజు ఈవినింగ్ నుంచి ఆలోచించుకుంటాం నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని. అలా ఆలోచించుకునే పని లేకుండా 1 వీక్ వరకు స్టోర్ ఉండే దోశ బ్యాటర్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఒక్క దోశలే కాదండి, ఊతప్ప, పొంగనాలు, బోండాలు, పునుగులు ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. ఈ దోశ బ్యాటర్ 1 వీక్ వరకు కంపల్సరీగా నిల్వ ఉంటుంది. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కేజీలు బియ్యం తీసుకొని 4 అవర్స్ బాగా నానబెట్టి 3 to 4 టైమ్స్ వాటర్ పోసి వాష్ చేసుకొని స్టెయిన్ చేసి ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ ఆరిన తర్వాత బియ్యము చూసారు కదా, క్లాత్కి అంటుకోకుండా వస్తున్నాయి. అంటే కొంచెం తడుండంగానే పిండి గిన్నెకి తీసుకెళ్ళి మెత్తటి పిండిలాగా ఆడించుకొచ్చుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ పోయాలి. తర్వాత మనం గిన్నె పట్టించుకొచ్చుకున్న పిండిని ఒక 3 స్పూన్లు ఉంటుందిలేండి పిండి, ఒక బౌల్లోకి తీసుకొని చిన్న బౌల్లోకి దాంట్లోకి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. దీన్ని మేము కొరడ కాంచుకోవడం అని అంటారు. దీనివల్ల ఏంటంటే దోశ అనేది ఎర్రగా వస్తుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది. ముందుగా కాంచుకున్న నీళ్ళల్లో లిక్విడ్ కన్సిస్టెన్సీగా కలిపెట్టుకున్న పిండిని వాటర్లో కలిపేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా రాగానే వెంటనే గ్యాస్ కట్టేయాలి. ఇది చల్లార్చుకోవాలి బాగా, అంటే గోరువెచ్చగుంటే చాలు. ఇది పక్కన పెట్టేసుకొని నేను వాడేది పొట్టు మినపప్పు కాబట్టి నాకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గ్లాస్ నిండా అయితే సరిపోతుంది. అదే షాప్లో మినపప్పు అయితే 1.5 గ్లాస్ వరకు వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ మినపప్పుని 4 అవర్స్ నానబెట్టి బాగా పొట్టుపోయేలాగా వాష్ చేసుకొని మెత్తటి బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా అండి, ఎక్కడ మినపప్పు పలుకన్నది లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా గిన్నె ఆడించుకున్న పిండిలో మనం కొరట కాంచుకున్నాం కదా, ఆ కొరటను యాడ్ చేయాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మినప్పప్పుని చూడండి ఎంత మెత్తటి బ్యాటర్ లాగా చేసుకున్నానో. ఇవి 3 బాగా కలుపుకోవాలి. ఎక్కడ వాటర్ అన్నది యాడ్ చేయొద్దు చివరి వరకు కూడా, ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం ఇప్పుడు కలుపుకునే విధానాన్ని బట్టి వాటర్ అనేది యూజ్ చేయాలి. ఈ బ్యాటర్ ఎంతవరకు పిండిని అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతవరకు కలుపుకుంటాను నేను, ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయను. తర్వాత ఒకవేళ గట్టిగా అయితే వాటర్ అవసరం అవుతుంది అనుకుంటే మాత్రమే వాటర్ యూజ్ చేస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి ఈ బ్యాటర్కి అంటే కొంచెం మినపప్పు ఎక్కువగా యాడ్ చేసుకుంటాను, అలాంటప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం అయితే నేను దోశ బ్యాటర్ని అయితే ఇలాగే కలిపి పెట్టుకుంటాను. అంతకుముందు మిక్సీలో వేసుకునేదాన్ని. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే మిక్సీ ఖరాబ్ అవుద్దని భయం వేసేది, అందుకని నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇలా చేయడం వల్ల టిఫిన్కి ఆలోచించాల్సిన పని లేదు, వాళ్ళు ఏది కావాలంటే అది వేసియొచ్చు. ఒకవేళ పిండి గట్టిగా అనిపించిందంటే మధ్య మధ్యలో నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి. నేను నీళ్లు యాడ్ చేశాను, అది వీడియో మిస్ అయ్యింది ఎక్కడో. కొంచెం మధ్య మధ్యలో గట్టిగా అయినప్పుడు నీళ్లు చిలకరించుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మినప్పప్పుని నేను మిక్సీ పట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం పిండి ఉండడం వల్ల వాటర్ అనేది యాడ్ చేసి అది పిండిలో కలిపేసుకుంటున్నాను. మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోకండి, వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల కంపల్సరీగా 1 వీక్ అయితే దోశ బ్యాటర్ అనేది స్టోర్ ఉంటుందండి, నాది గ్యారంటీ. మ్యాక్సిమం పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ అనేది తెలుసు, ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని కాబట్టి మ్యాక్సిమం మా ఊర్లో అందరం ఇలాగే చేసుకుంటాము. ఈ కొలతలు ఎలా వేయాలి ఏందన్నది మాత్రం మా అమ్మ చెప్పేది. మా అమ్మ కలుపుతుంటే చూసి నేర్చుకున్నదే నేను. మా అమ్మమ్మ కూడా, అంటే మా వారి వాళ్ళ అమ్మ కూడా ఇలాగే కలిపి పెడుతుంది. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కావడం వల్ల ఇలా కలిపి పెడితే ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ ఇబ్బంది లేకుండా సరిపోతుందని ఇలా కలిపి పెట్టుకుంటాము. ఇలా కలిపి పెట్టుకుంటే ఇంత పిండి ఫార్మేట్ అవుద్దా అని అంటే కంపల్సరీగా ఫార్మేట్ అవుద్ది, నాది గ్యారంటీ. మార్నింగ్ నేను వీడియో తీసి మరీ చూపిస్తాను మీకు, చాలా చక్కగా ఫార్మేట్ అవుద్ది. దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా 2 పార్ట్స్గా స్టీల్ బౌల్లోదేమో వాడుకుంటాను, అలాగే ఈ ప్లాస్టిక్ బౌల్లోదేమో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. చూసారా ఎంత మంచిగా ఫార్మేట్ అయిందో, ఎంత పిండి ఎంత అయిందో చూడండి. అండ్
అండ్ మీకు ఇక్కడ నేను వేలుతోటి కలబెట్టి చూపిస్తాను. బబుల్స్గా వస్తుంది. పైన పిండే కదా ఏందమ్మా నువ్వు చూపించేది అంటారేమో. చూడండి ఎంత మంచిగా ఫార్మేట్ అయిందో. బబుల్స్ లాగా మీకు కనిపిస్తుండొచ్చు. ఇంత చక్కగా ఫార్మేట్ అవుతుంటే బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే అన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. దోశ బ్యాటరీ మనకు కావాల్సినంత పిండి తీసుకొని పక్కన సపరేట్గా సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత రిమైనింగ్ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. దోశ కావాలంటే దోశ, పొంగనాలు కావాలంటే పొంగనాలు, బోండాలు కావాలంటే బోండాలు, ఊతప్పలు, పునుగులు, దిబ్బరొట్లు ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. ఈ ఒక్క బ్యాటర్ ఉంటే చాలు. పిల్లలకు కూడా ఏం టిఫిన్ చేయాలని వెతుక్కోకుండా ఇలా చేసి పెట్టుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.